ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును కాక. గత వాక్య భాగంలో చదువుకున్నాం కదా మనము. యెఫ్తా గారు ఈ గిలాతు వాళ్ళందరూ కలిసి దేవుని సహాయం వలన, దేవుని కృప వలన వాళ్ళు అమ్మోనీయులతో యుద్ధం చేసి అక్కడి నుంచి గెలిచి వచ్చిన తర్వాత తన మాట చెప్పిన యెహోవా తండ్రికి తను మొక్కుకున్న విధానం బట్టి తనకు ఎదురు వచ్చిన తన ఒక్కగానొక్క కూతుర్ని దేవునికి ప్రతిష్ఠితం చేస్తాడు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఎఫ్రామీయులందరూ కలిసి ఈ యెఫ్తా దగ్గరికి వస్తారు. వచ్చేసి ఏమంటారంటే, నువ్వు అమ్మోనీయులతో యుద్ధం చేసేటప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు పిలవలేదు? మేము నీ ఇంటిని మొత్తం కాల్ చేస్తాము, నువ్వు మమ్మల్ని పిలవకుండా వెళ్ళిపోయావు అని యెఫ్తా గారితో అన్నప్పుడు యెఫ్తా ఏమంటాడంటే, అదేంటి, నాకు నా జనులకు ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేయమని మిమ్మల్ని అడిగాను కదా నేను, అప్పుడు మీరు ఏమీ మాట్లాడలేదు, నాకు హెల్ప్ చేయడానికి రాలేదు కదా, ఇప్పుడు వచ్చి మీరు ఎందుకు అడుగుతున్నారు నన్ను అని చెప్పేసి గిలాదు వాళ్ళందరినీ తోడు తీసుకొని వాళ్ళందరూ కలిసి ఎఫ్రాయిం మీద యుద్ధం చేసి ఎఫ్రాయిం మీద విజయం సాధిస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ యెఫ్తా గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎప్పటిలాగానే మళ్ళీ ఇజ్రాయేల్ అందరూ కూడా దేవుని విడనాడి అన్ని దేవతలను వీళ్ళు పూజించడం మొదలు పెడతారు. మళ్ళీ దేవుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తారంటే, దేవుడు ఇజ్రాయేల్ని 40 సంవత్సరములు ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తూ ఉంటారు. 40 ఏళ్ళు ఇజ్రాయేల్లందరినీ దేవుడు ఫిలిష్తీయుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు చాలా బాధ పెడుతూ ఉంటారు. ఆ కాలంలో మనోహ అని ఒక అతను ఉంటాడనమాట. ఆయన పేరు మానోహ అని ఒక అతను ఉంటాడు. ఆయనకి పిల్లలు ఉండరు. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు ఉండరు. ఉండకపోతే యెహోవా దూత ఒకసారి వాళ్ళ భార్యకి ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేన్నైను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అన్నాను. ఇక్కడ చూడండి, పాపం ప్రతిసారి దేవుడు కోపం వచ్చినప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళ చేతికి, వాళ్ళ శత్రువుల చేతికి అప్పగిస్తున్నారు. తర్వాత మళ్ళీ ఎవరో ఒకరిని వాళ్ళ కోసము వాళ్ళని విడిపించడానికి సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈసారి కూడా ఆ మానోహ భార్యకి కనిపించిందంటే, దేవదూత కనిపించేసి, నువ్వు ఇన్ని రోజులు పిల్లలు లేకుండా ఉన్నావు కదా, ఈసారి నీకు గర్భవతి, నువ్వు కుమారుని కనాలి అంటావు, అయితే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇక్కడి నుంచి ద్రాక్షారసం కానీ మద్యం కానీ ఏది తీసుకోకూడదు, ఏ అపవిత్రమైనది కూడా నువ్వు తినకూడదు. తర్వాత నీవు గర్భం తాల్చి కొడుకుని పుట్టిన తర్వాత అతని హెయిర్ కట్ చేయకూడదు, అంటే ఎప్పుడు మంగళ కత్తి వేయకూడదు, అంటే హెయిర్ ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. తను పుట్టినది మొదలుకొని కూడా మరి చనిపోయేవారు కూడా తన జుట్టు కత్తిరించకూడదు అని చెప్పిందంట. అతడు దేవునికి నాజీర్ చేయబడినవాడు, ఆ బిడ్డ దేవుని బిడ్డ. సో నువ్వు ఎప్పుడు కూడా అతనికి జుట్టు కత్తిరించకూడదు, నువ్వు ద్రాక్షారసం తాగకూడదు, నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు ద్రాక్షారసం తాగకూడదు, మద్యం తాగకూడదు, అలాగే అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు. ఆ బిడ్డ ఇజ్రాయెల్ను ఫిలిష్తీయుల చేతిలోంచి రక్షిస్తాడు అని చెప్పిందంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక. ఆమెన్.